అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాగ్ అంబర్పేట రామకృష్ణ నగర్ కమ్యూనిటీ హాల్లో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మరియు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు మరియు అంగన్వాడీ టీచర్లకు శాలువాలతో సన్మానించి వారికి స్టీల్ వాటర్ బాటిల్ ని గిఫ్ట్ గా అందజేశారు. ఎందుకంటే మహిళా దినోత్సవం అంటే కొంతమందికి చాలా మందికి తెలియదు. అసలు ఇది ఎందుకు ఏర్పడింది, ఎందుకు చేసుకుంటున్నాం అనేది కూడా ఎవరికి తెలియదు. ఏంటంటే ఈ రోజున మహిళలను తీసుకొచ్చి మహిళలకి సన్మానించడం ఒకటే అనుకుంటారు, కానీ ఇది మన పోరాటం అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇది అధికారికంగా కూడా మనము మన హక్కుల గురించి మనము పని చేసినప్పుడు మన హక్కుల గురించి పోరాటం చేస్తూ వస్తున్నాము. దానికి గుర్తుగా మనం ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మార్చి 8న చేసుకోబోతున్నాము. అయితే ఇది 1975లో ఐక్యరాజ్య సమితిలో అధికారికంగా ప్రకటించబడింది. అప్పటి నుంచి కూడా మనం ఇప్పటి వరకు ఈ యొక్క స్పెషల్ డేగా మహిళలని ఒక్కరోజు వాళ్ళని సన్మానించుకుంటున్నాము. ఎందుకంటే మన నిత్య జీవితంలో మహిళ ఎన్నో పాత్రలను పోషిస్తుంది. ఈ సృష్టికి మూలమే మహిళ. మహిళ లేనిదే మనుగడ లేదు. మనము అక్క ఉషశ్రీ గారికి, పెద్దలు గౌరవనీయులు మా అందరికీ ఆదర్శవంతులు వి హనుమంతరావు గారికి, అఫ్సర్ భాయ్ గారికి, శ్రీకాంత్ అన్నకి, శ్రీధర్ గౌడ్ గారికి, కోటం అనిల్ గారికి, సుధాకర్ అన్న గారికి, మహేష్ గారికి, సుధాకర్ అన్న గారికి, వేదిక జమీర్ భాయ్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నా ముందున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, మా అక్కలు, తల్లులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. కేవలం అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు పైకి రావాలని ఆలోచన చేశారు. ఆ రోజులలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 3 రోజులు ఎవరు పొయ్యి ముట్టియాలి, మా అమ్మ చనిపోయింది, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారనే సమయంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక మహిళలను కూడా పైకి తీసుకురావాలని, ఆనాడు రాజకీయంగా మీరు పైకి రావాలని ఆలోచన చేసి 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కాబట్టి ఆ తర్వాత ఆయనకు ఒక ఆలోచన ఉండే, పార్లమెంట్లో కూడా 50% మహిళలు, ఎందుకంటే జనాభాలో మీరే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వాలని ఆలోచన చేశాడు. అది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో 50% మహిళలు, మున్సిపల్ చైర్మన్లు మీరే,